భారతదేశంలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులను సన్మానించిన ఎమ్మెల్యే ఇండోర్ స్టేడియం నుంచి చేపట్టిన ఒలింపిక్ రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఒలింపిక్ జ్యోతిని చేతబట్టి క్రీడాకారులతో కలిసి పాల్గొని వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 420 మంది క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని 2036 ఒలింపిక్స్ను భారతదేశంలో నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బడేటి వెంకటరామయ్య, ఏపీ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి దిన్షా బాబు, ఖేలో ఇండియా కోచ్ శ్రీనివాసరావు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. రత్నశ్రీ గారు అమ్మ రామ్మ ఏలూరు జనం నుంచి ఇటీవల ఓకే సార్. మెల్లగండి మొన్న రాకపోయాం వాటర్ ప్లాంట్కి ఏమనుకోద్దాం. మధ్యాహ్నం ఇచ్చింది మొత్తం అందరూ చెప్తున్నారు. అందరికీ నమస్కారం. ఒలింపిక్స్లో పాల్గొనడం అనేది అన్ని దేశాలకు కూడా అవకాశం రాదు. ఏదైతే క్రీడా స్ఫూర్తితో కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయో స్పోర్ట్స్మెన్స్కి వాళ్ళ దేశాలకే ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం ఇస్తారు. దానిలో భాగంగానే మరి జూన్ 23వ తారీఖున అనేది ఒలింపిక్ డే అనేది నిర్వహిస్తూ ప్రతి దేశంలో క్రీడల్లో స్ఫూర్తిని తెంపాలి, ఒలింపిక్స్లో పాల్గొనాలనే శ్రద్ధ క్రీడాకారులకు కలగాలనే ఉద్దేశంతోనే ఈ ఒలింపిక్ రన్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా క్రీడను ప్రోత్సహించడానికి 3% రిజర్వేషన్ ఇచ్చి ఈ మధ్యనే మరి 420 మంది కార్లకి ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా 2036లో ప్రధాని మోడీ గారు ఏదైతే ఒలింపిక్స్ ఇండియాలో నిర్వహించాలనే ఉద్దేశంతో మరి ఒలింపిక్ బిడ్ కూడా వేయడం జరిగింది. దానిలో భాగంగానే క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఖేలో ఇండియా కార్యక్రమాలు దేశం అంతటా కూడా నిర్వహిస్తున్నారు. మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని క్రీడాకారులందరూ కూడా ఒలింపిక్స్లో ఇండియాలో కూడా మెడల్ సాధించాలి అనే ఒక ఉద్దేశంతో, ఒక కృతనిశ్చయంతో మరి ప్రతి ఒక్కరు కూడా